నీ దగ్గర తినడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మూట కట్టిచ్చాయి. ఇవిచ్చాయి, ఇవిచ్చాయి, ఇవి కూడా ఇచ్చాయి. ఇదిగో ఈ కట్ట డబ్బులు తీసుకో. ఇంతవరకు నేను చేసిన అప్పులన్నింటికి జమ కట్టుకో. అరే జాన్కి ఏమైంది? చాలా కంగారుగా ఉన్నాడు. జరగకూడదు ఏదో జరుగుతోంది. ఈ ఖజానా మ్యాప్ ఏం చెప్తుంది అంటే, ఇదిగో ఇక్కడుందే ఈ మందిరం కిందే ఆ ఖజానా దాచిపెట్టబడింది. ఈ మ్యాప్ ప్రకారం ఆ గుమ్మం వెనకాల ఒక పాము ఆ నిధికి కాపలా ఉంటుందట. ఓ, వీళ్ళిద్దరూ ఇక్కడ కూడా వచ్చేసారా? కాళ్ళున్నాయి కాబట్టి వచ్చేసారు. ఆ నిధి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటారా? మీ కవితలో అస్సలు మజానే లేదు. నీ కవితలు పిచ్చి పక్కన పెట్టు. నీకేం కవితలు వినిపించడం లేదు. మోటు పొత్తులు మనల్ని వెంబడిస్తూ మందిరం దాకా వచ్చేశారు. కానీ ఇప్పుడు నేను వాళ్ళిద్దరినీ డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి పంపిస్తాను. సర్పరాజా, ఈ రోజుతో నీ ఉపవాసం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇటువైపే వస్తారు. కడుపు నిండా ఆరగించి ఆకలి తీర్చుకో. అరే పావన్నయ్య, తప్పైపోయింది. పిలవకుండా ఇంటికి వచ్చినందుకు క్షమించు. సారీ అన్నయ్య, వెరీ సారీ. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది వినదు. పరిగెత్తు. మోటు, ఆ పావు నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు మనం పైకి వెళ్లే మార్గం ఆలోచించు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జి. సారీ పావన్నయ్య, మన మనోరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం అయిపోయింది. ఇల్లగానే పండగ అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. అక్కడ పావు నుంచి తప్పించుకున్నారు. ఇక్కడే ఈ బండరాయి నుంచి ఎలా తప్పించుకుంటారు? భలే బాస్, భలే కవిత చెప్పారు. ఏమంటావు నెంబర్ 2? భలే కవిత చెప్పారు. ఈ జాన్ ఏమైపోయాడో కనపట్లేదు. ఆ ఖజానా ఎక్కడుందో కూడా తెలియట్లేదు. అరే, మనం కాస్త తినడానికి ఏమైనా దొరికితే భలే మజాగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి మోటు. లోపల ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఖజానా దొరుకుతుంది అంటే నేను ఏ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా.
అరే పొతులు, ఈ బాణాలేంటి మన వెంట పడ్డాయి? ఎంతసేపు ఇలా పరిగెత్తాలి? అప్పులోడు వెంట పడితే ఎలా పరిగెడతావో అలా పరిగెత్తు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి, నువ్వు పరిగెడుతూనే ఉండు. అయ్యో అయ్యో, ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? సిపాహీలు, మీకు మా మీద కోపం ఎందుకు వచ్చింది? కావాలంటే ఖజానాలో మీరు కూడా భాగం తీసుకోండి. అరే పత్రం ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి. సిపాయిలారా, ఏమిటి మీరు చేస్తున్న పని? వాళ్ళు మన అతిథులు, వాళ్ళని వెళ్ళనివ్వండి. మీరిద్దరూ ఇంతకు ముందు ఎక్కడున్నారో అక్కడే బొమ్మలా నుంచుని మీ డ్యూటీ చెయ్యండి. పరిగెత్తండి, పరిగెత్తండి, చవడదమ్మలారా, నన్ను ఎత్తుకొని పరిగెత్తండి, పరిగెత్తండి. బాస్ బాస్, మనం బతికిపోయాం. ఒక్క బాణం కూడా మనకు తగలేదు. బతికిపోయింది మీరు, నేను కాదు. ఎలా గుచ్చుకున్నాయో చూడండి. అమ్మా, నొప్పిగా ఉంది. తీయండి, లాగండి. అన్ని బాణాలు వేశారు కదా, ఇంకా కత్తులు పట్టుకొని మన వైపు ఎందుకు వస్తున్నారు? మోటు, ఇక్కడ నువ్వు దేని మీద చెయ్యి వేయకు. ఆ ఖజానా ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంది. జాగ్రత్తగా వెతుకు. ఇక్కడ ట్రాప్ ఏమీ లేదు కదా? ఇవన్నీ నువ్వే చూసుకో. అంతవరకు నేను సింహాసనం మీద కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. మోటు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పైకి లే, ఆ సింహాసనం వదిలిపెట్టి పైకి లే. కడుపు ఖాళీగా ఉంటా, నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రం ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి. ఎందుకు అరుస్తారు? నేను కూడా ప్రమాదంలోనే ఉన్నాను కదా. మమ్మీ, డాడీ, కాపాడండి. మోటు, ఆ ఆంబోతు కన్ను మన మీద పడకముందే మనం ఇక్కడి నుంచి త్వరగా పారిపోదాం. పదా. అలాగే, ఈ కిరీటాన్ని తీసుకుని పారిపోదాం. మోటు, ఏదో ఒక ప్రమాదం
ఖచ్చితంగా రప్పించే తీరుతాను. నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఏమిటి? ఆ కిరీటాన్ని అక్కడ పడేసి పరిగెత్తు. అదృష్టం బాగుండి బతికిపోయాం. ఆ భగవంతుడే మనల్ని రక్షించాడు. లేకపోతే నువ్వు చేసిన తిక్కల పనులకి మనం అయిపోయేవాళ్ళం. మీ వల్లే నాకు ఆ ఖజానా చేతికి అందినట్టు పోయింది. నేను మిమ్మల్ని విడిచిపెట్టనే పెట్టను.